ముగ్గురు పిల్లలున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ క్వశ్చన్ మార్క్తో ఉన్నది ఈ వార్త. ఇద్దరు పిల్లల కండిషన్ తొలగించేందుకు సర్కార్ ప్రయత్నం చేస్తున్నది. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయం, ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్. ఆశావహుల నుంచి డిమాండ్ రావడంతో డెసిషన్ తీసుకున్నదట. సర్పంచ్లపై వేటు వేసే కలెక్టర్ల బాధ్యతలకు కూడా చెక్ పెట్టిందట. అయితే ఇది ఎప్పుడు? ప్రస్తుత చట్టంలో జూన్ 1, 1995 తర్వాత మూడో సంతానం ఉన్న వ్యక్తులు పోటీ చేసేందుకు అనర్హులు. బిఫోర్ 1995 కనుక మీకు ముగ్గురు పిల్లలు ఉంటే ఏం కాదు. ఇప్పుడున్న చట్టం ప్రకారంగా, సవరించిన చట్టం ప్రకారంగా 1995 జూన్ 1 తర్వాత ఎవరికైనా ఆ తేదీ తర్వాత ముగ్గురు పిల్లల్ని కంటే వాళ్ళు సర్పంచ్లుగా లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి అనర్హులు. ఇప్పుడు ఆ చట్టాన్ని సవరించి ముగ్గురు పిల్లలు ఉన్నా సరే పర్మిషన్ ఇస్తారట. మరి నలుగురున్నా ఓకేనా? ఎంతమంది ఉన్నా ఓకేనా? ఎట్లా? త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తులు సైతం పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్గా పోటీ చేయాలి అంటే ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తులే అర్హులు. దీంతో చాలామంది పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. ముఖ్యంగా ఎక్కువగా యువతనే కోల్పోతారు. ఎందుకంటే 1995 తర్వాత మూడో సంతానం అంటున్నారు కాబట్టి సో ఎక్కువగా యూత్ కోల్పోయడానికి అవకాశం ఉంటుంది. దీంతో చాలామంది పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరికీ పోటీ చేసే అవకాశం కల్పించాలని క్షేత్రస్థాయిలో డిమాండ్ వస్తూ ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత చట్టానికి సవరణ చేయాలని భావిస్తున్నట్టు సచివాలయ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. త్వరలోనే చట్ట సవరణ. ఇకపైన ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు సైతం లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించబోతున్నది. ప్రస్తుత చట్టంలో జూన్ 1, 1995 తర్వాత మూడో సంతానం ఉన్న వ్యక్తులు పోటీ చేసేందుకు అనర్హులు. ఈ నిబంధన తొలగించి చట్టాన్ని సవరించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉన్నది. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేసేందుకు ప్లాన్ జరుగుతున్నట్టుగా తెలుస్తున్నది. రాజకీయ ఆర్థిక సర్వే, ఇప్పుడు కులగణన సర్వే జరుగుతుంది కదా. సో ఈ సర్వే రిజర్వేషన్లను ఫైనల్ చేయబోతున్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న పంచాయతీ, మున్సిపల్ చట్టాలు సవరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పంచాయతీ చట్టంలో సర్పంచ్లపైన వేటు వేసే అధికారం కలెక్టర్లకు అప్పటి ప్రభుత్వం కట్టబెట్టింది. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా బీఆర్ సర్కార్ పట్టించుకోలే. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచ్లపైన కలెక్టర్లు వేటు వేసే నిబంధన తొలగించాలని భావిస్తున్నదట. మరి ఎట్లా? మరి ఇప్పుడు సర్పంచ్లు ఇష్టం వచ్చినట్టుగా ప్రజల యొక్క సంపదని కొల్లగొడితే మరి వాళ్ళ మీద చర్యలు ఎట్లా తీసుకోవాలి? ఖచ్చితంగా ఏ ప్రజాప్రతినిధి అయినా, ఏ అధికారి అయినా అవినీతికి పాల్పడ్డప్పుడు నిబంధనలు ఖచ్చితంగా ఉండాలి.